నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థి శక్తి ముందు బీజేపీ ప్రభుత్వం తలవంచిందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చారిత్రాత్మక విజయమన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తనకెవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలన్న ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. భువనగిరిలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి యువత ఐక్య పోరాట విజయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇదొక మంత్రి రాజీనామా కాదని విద్యార్థి శక్తి ముందు బీజేపీ ప్రభుత్వం తల వంచిన సందర్భమని పేర్కొన్నారు. విద్యా ఉపాధి అంశాల్లోనూ కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశ విద్యార్థుల విజయం, ఉద్యమకారుల విజయం, అప్రజాస్వామ్య మీద గెలుపు. ఈరోజు దిగి వచ్చినటువంటి ప్రభుత్వం రేపు గద్దె దిగక తప్పదు. రాహుల్ గాంధీ గారి పోరాటం, ప్రతిపక్షాల పోరాటం, విద్యార్థుల నియంతృత్వంగా లాఠీ చార్జీలు చేస్తూ, రైల్వేలు బంద్ చేస్తూ, మెట్రోలు బంద్ చేస్తూ, జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీల నుంచి పిల్లలు బయటికి రావద్దని నిర్బంధాలు పెడుతున్న ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఇన్ని వేల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైంది. తప్పకుండా ఇప్పటికైనా విద్యార్థి శక్తి మరొకసారి గెలిచిందిగా భావిస్తూ వారందరికీ శుభాకాంక్షలు. ఇది ఆరంభం. తప్పకుండా ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగవాక అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పందించారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల యువత సాగించిన పోరాట ఫలితమే ఈ రాజీనామా అని పేర్కొన్నారు. ఇది భారత యువత సాధించిన చారిత్రాత్మక విజయమని, ప్రజా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందని అన్నారు. బీజేపీ అహంకార వైఖరికి ఇది చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు మొత్తానికి రాజీనామా చేసినారు. ఇది భారతదేశ యువకు పెద్ద శుభవార్త. ఎందుకంటే అహంకారంతో ఏదైతే బీజేపీ ప్రవర్తించిందో గత నెల రోజుల పైగా అనేక మంది విద్యార్థులు రోడ్డెక్కి వాళ్ళ నిరసన తెలిపి భారతదేశ జనతా మొత్తం వాళ్ళు ఏదైనా సాధిస్తారని చెప్పి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాతోటి నిరువైంది. నేను ఈ రాజీనామా ఒక పెద్ద విక్టరీ మన యువతకి. మరి ఈ రాజీనామా తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు, మంత్రులు అందరూ ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. లేదంటే మళ్ళీ రోడ్ ఎక్కాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి భారతదేశ యువతకు అందరికీ నా శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్. తనకెవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తుంగతుర్తి కాంగ్రెస్ నేతలకు క్షమాపణలు చెప్తూ ఎమ్మెల్యే మందుల శామెల్ను గౌరవిస్తున్నామని అన్నారు. ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయలేదని, శామెల్ గెలుపునకు తాను సహకరించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో నిజమైన కార్యకర్తలను కాపాడడమే తన లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా. నా అభిమానులకు, నా పిలుపు మేరకు శామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. మందుల శామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతుర్రో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. ఇట్లాడి నా టికెట్ తో పాటు వాళ్ళకి టికెట్ తీసుకొచ్చి నేను అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మునుగోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం నేను ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగొద్దు అని చెప్పి గాంధీ భవన్ సాక్షిగా చెప్పిన గయారాంలకు భయపడేది లేదు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీద, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి మీద,
రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మీద, మాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉన్నది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ముకుందావరం గ్రామంలో ప్లాంటేషన్ డే సందర్భంగా నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవికా మిషన్ పథకం కింద పబ్బన చక్రం పొలంలో జీడి మామిడి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు. భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఎంఆర్ఓ జగన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవెస్ చిస్తి పార్టీ నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు సరిగ్గా 100 అంటే 100నే ఉన్నాయి. 100 చెక్కులు ఇచ్చే కార్యక్రమంలో ఇక్కడ భువనగిరి మండల్ అండ్ మున్సిపాలిటీకి సంబంధించి చెక్కులు ఇచ్చే కార్యక్రమంలో మరి పాల్పంచుకోవడం సంతోషం. సరే, బాగా పొద్దుపోయింది. ఇక ఇప్పుడు వచ్చి వీళ్ళందరూ లెక్చర్లు దంచుతున్నారేంది అని మీరు అనుకునేరు. సో మేము ఎక్కువ సమయం తీసుకోము. సరే, అయితే ఇక్కడ ఇప్పుడు వస్తూ నమాజ్పల్లికి ఒక బస్సు తీసుకొని పోయిన 30 ఏళ్ల తర్వాత ఒక బస్సు పోయిందండి. 30 ఏళ్ల తర్వాత. అంతకుముందు ఉన్న ప్రభుత్వాలలో బస్సు పోలే ఆ ఊరికి. బస్సు తీసుకెళ్ళి మేమే అందరం ఇక్కడికి వెళ్ళి భువనగిరి బస్ స్టాండ్ నుంచి పోయి ఆడికెళ్ళి ఆ స్కూల్ పిల్లలు 3.5 కిలోమీటర్లు నడుస్తారు. పొద్దుగాల కూడా అటు సైడ్ వేపాక మీదకి వెళ్ళి ఒలిగొండ, యాదగిరిగుట్ట కనెక్ట్ కానీ ఇవన్నీ కూడా బస్సు ఆరంభించుకుంటాం. సో ఎందుకంటే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి ఒక్కటి అడితే ఊర్లలో పోతే స్కూల్ పోయే పిల్లలు, కాలేజీలకు పోయే యువకులు మాకు బస్సు కావాలని అడుగుతున్నారు. మొదటి పని మాకు అదే కావాలంటారు. అభివృద్ధి ఇట్లా అంతా పెద్ద మనుషులు చూసుకుంటారేమో కానీ మాకైతే ఇది కావాలంటారు. సో ముఖ్యమైన అంశం అది. అట్లనే మొన్న నవాజ్పల్లి బస్ ఓపెన్ చేసినాక అక్కడ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామల్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి తుంగతుర్తిలో టికెట్ ఇప్పించారంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను రాజగోపాల్ రెడ్డి కంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీలో చేరానని, పార్టీ టికెట్ ఇచ్చేది అధిష్టానం మాత్రమేనని స్పష్టం చేశారు. తన టికెట్ ఇచ్చింది ఏఐసీసీ అని, రాజగోపాల్ రెడ్డికి అందులో ఎలాంటి పాత్ర లేదన్నారు. తన విజయంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉందని, రెడ్లు దళితులతో మాత్రమే రాజ్యం నడవదని వ్యాఖ్యానించారు. ఇలా ఈ దేశం 68,000 మేడతో గెలిచిండు. ఈయన మంత్రుల సామేల్ 52,000 మేడతో గెలిచి మీకు చేసి ఆపలేమే, మీ చెంతకు రాలే. మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడుతా ఉన్నా? మీ నియోజకవర్గాలు చూసుకోరి, మీ నియోజకవర్గం మీ చక్కదనం చూడండి. ఏమనుకుంటున్నారో మీరు? మా నియోజకవర్గాల కోసం కానీ నేను 24 గంటలు జనం మధ్యలో ఉంటున్నా. నేను 24 గంటలు జన సమస్యలు పరిష్కరించిన నేను అన్ని కులాలను కలుపుకోబోయాను. నేను అన్ని వర్గాలను కలుపుకొని కానీ మీరు చిన్న చూపు చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. లంబాడ జాతి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం పట్టిరు. అదేవిధంగా యాదవులు, ప్రతి ఊర్లో యాదవులు ఉన్నారు. అందుకే 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. మా మీద విధులు ఏంటిది? మండలపాటి నేను 9 మంది మండల పార్టీ అధ్యక్షుల అభిప్రాయం తీసుకొని ప్రకటించిన నిన్ను ఆపేద్దాము. నీకు ఎక్కడిది? ఎవరిచ్చి నీకు అధికారం? ఎవరిచ్చి నీకు? మళ్ళీ ఏలు పెడితే బరికి రావాలని కూడా హెచ్చరిస్తున్నాను. శుక్రవారం హైదరాబాద్ లో ధర్నా చౌక్ లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం చేపట్టిన నిరసన కార్యక్రమానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు, యువకులు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ద్విచక్ర వాహనాలు, 300కు పైగా కార్లతో జేఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ నుంచి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో 158 పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు. ఈరోజు హైదరాబాద్లో
ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన విద్యార్థుల మద్దతుగా ధర్నా తలపెట్టిన కేటీఆర్ గారికి తలపెట్టిన ఒక ధర్నాకు పటంచెరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి యువకులు విద్యార్థులందరూ పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో ఆదర్శ్ రెడ్డి గారు, అలాగే సపనా దేవ్ గారు, శంకర్ యాదవ్ గారు, యువకులు విద్యార్థులందరూ ధర్నాలు చేసి వారు నిరసన తెలుపుతూ ఉన్నారు. దానికి మద్దతుగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ ధర్నాకు మద్దతుగా మనము పటంచెరు నియోజకవర్గం నుంచి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఆ ధర్నాను విజయవంతం చేయడానికి మద్దతుగా విద్యార్థులకు మనం మద్దతుగా తెలిపి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ముకుందవరంలో ఈగల ఆధ్వర్యంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈగల్ 1972 హెల్ప్ లైన్ ప్లగార్డులను ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని ఈగల్ 1972 హెల్ప్ లైన్ కు అందించిన యువత భవిష్యత్తును కాపాడడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ స్పెషల్ పార్టీ సిబ్బందితో దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తు అభివృద్ధికి సంబంధించిన సూచనలు, వినతులను స్వయంగా తెలుసుకుని వారితో చర్చించారు. సిద్దిపేట జిల్లా హుజనాబాద్లో అఖిలపక్ష నాయకులు నిరసన చేపట్టి నీట్ పేపర్ లీకేజ్కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్ను ఖండిస్తూ బాధితులకు న్యాయం చేసి మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు. పరిపాలనలో దాదాపు 10 సార్లు పేపర్ లీక్ అవడం జరిగింది. దానికి నశించి విద్యార్థులు ఢిల్లీ రాజధాని నడి ఒడ్డుపైన జంతర్ మంతర్ దగ్గర గత 22 రోజుల నుంచి ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో చాలా మంది విద్యార్థులకు లాఠీ చార్జ్ జరిగింది. ఎందుకంటే విద్యార్థులు న్యాయమైన డిమాండ్ పడి ఒకటే, విద్యా వ్యవస్థ అనేది భారతదేశంలో స్వచ్ఛందంగా పరీక్షలు నిర్వహించాలని ఒక డిమాండ్ తోటే, చిన్న డిమాండ్ తోటి 22 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే కనీసం కేంద్ర ప్రభుత్వం మోడీ, అమిత్ షా అయినా, ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి అయినా కనీస మంత్రి ఈ ప్రధానమంత్రి ఎందుకు కాపాడుతున్నా అడుగుతున్నాం. రాజీనామా చేయాలి. 3వ డిమాండ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయించాలి. ఎవరైతే లీక్ చేశారో వాళ్ళపై చర్య తీసుకొని విద్యార్థులు నష్టం వాటిలో ఉండాలని కోరుతూ, లేని పక్షంలో విద్యార్థుల పక్షంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కానీ బీఎస్ పార్టీ కానీ అఖిలపక్ష నాయకులు తప్పకుండా అన్నగుండి పోరాటం చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవ సందర్భంగా కుకటపల్లిలోని కేపీహెచ్బీ కాలనీలో 1390 ఫెర్టిలిటీ సెంటర్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి, సీఈఓ సుకేష్ తెలిపారు. భారతదేశంలో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతుందని, తెలంగాణలో 1.5, ఆంధ్రప్రదేశ్లో 1.7గా నమోదైందన్నారు. వివాహ వయసు పెరగడం, జీవనశైలి మార్పులు వంటి అంశాలు దీనిపై ప్రభావం చూపుతున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా 11 బ్రాంచ్ల్లో నిడిల్ ఫ్రీ ఐవీఎఫ్ సేవలను ప్రారంభించినట్లు వైద్యులు తెలిపారు. ఈ రోజు మాకు చాలా హ్యాపీ డే, వెరీ ఆస్పీషియస్ డే కూడా. 49 ఫర్టిలిటీ సెంటర్లో మోర్ దెన్ 15,000 కపుల్స్ పిల్లలతో వెళ్ళారు. ఇది 3 years డేటాని, బట్ యాక్చువల్లీ మోర్ దెన్ 40,000 కపుల్స్ వెళ్ళారండి. వీఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్. సో ఈరోజు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే 49 ఫర్టిలిటీ సెంటర్ అక్రాస్ ఆల్ 11 సెంటర్స్ మేము 3 గ్రేట్ హ్యాపీ థింగ్స్ అన్నట్టు చేసాం. ఫస్ట్ ఏంటి అంటే మన ఇండియాని, మన సిటీని, ఏపీ తెలంగాణలో బాన్ అయిన ఈ 49 సెంటర్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్గా రికగ్నైజ్ అయింది. మొత్తం 3 కంట్రీస్లో, యూరోప్, టోక్యో అండ్ చైనా. దీంట్లో మోర్ దెన్ 20 మన రీసెర్చ్ పేపర్ని మేము పబ్లిష్ చేసాం. అది ఎందుకు అంత. థ్యాంక్ యూ సో మచ్. Not just as a CEO of 49, but as a healthcare professional who has 2 decades of experience in healthcare and deep emotional connection with something related to reproductive healthcare.
I want to welcome all of you to this World IVF Day celebration and Telangana. So out of these 20,000 patients that we see on a yearly basis, we deliver almost 1,500 to 2,000 live births. That means bringing smile and happiness to thousands of patients who are coming and trusting us as a brand. So on this occasion, I would love to thank you all. And నీట్ స్కామ్పై కేటీఆర్ యువతకు మద్దతుగా నిరసన తెలపడంతో బీజేపీ కాంగ్రెస్ నేతలను ఆయన లక్ష్యంగా చేసుకున్నారని బీఆర్ఎస్ నాయకుడు మన్ని కృష్ణంక ఆరోపించారు. గ్లోబరీనా సంస్థను కేటీఆర్ బినామీగా ప్రచారం చేయడం అవాస్తవమని, తెలంగాణ ఏర్పాటుకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆ సంస్థకు కాంట్రాక్టర్లు ఇచ్చారని తెలిపారు. తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దంటూ ఆయన అన్నారు. మీరు ఇక్కడ ఇష్యూ నీటిదుంటే, ఇష్యూ జాతీయ స్థాయిలో ఉన్న యువత ఇవాళ రోడ్డు మీదకి ఉంటే మీరు దాన్ని కూడా మళ్ళా కేటీఆర్ అని అంటున్నారు. కేటీఆర్ బినామీ అయితే ఇది 2013 ఆనాడు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు కాంగ్రెస్ పార్టీలో లేరు, వారు ప్రభుత్వంలో లేరు. ఇది జేఎన్టీయు కాకినాడ. వాళ్ళు చేపట్టిన పరీక్షలు, వాళ్ళు చేపట్టిన రిక్రూట్మెంట్ అవన్నీ కూడా గ్లోబ్ అరీనా సంస్థ ద్వారా చేసిండ్రు. రేవంత్ ఇవ్వండి మిగతా అధికారులతోని అదే సదస్సులో సుమారు 13 నిమిషాలు మాట్లాడారు. కేటీఆర్ గారి మీద మీరు ఆరోపణ చేసే ముందు ఈ ఫోటో చూడండి. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఎన్నో కూడా వాళ్ళు చేస్తున్నారు. దీన్ని పట్టుకొని అంత గొప్ప ఉద్యమం జరుగుతుంటే, యూత్ ఉద్యమం, ఇండియాస్ బిగ్గెస్ట్ యూత్ మూవ్మెంట్, జెన్జీ మూవ్మెంట్ జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ మరియు వాళ్లకు హెల్ప్ చేయడానికి, ఎందుకంటే నువ్వు బీజేపీని అడగలేవు, కేంద్రంలో ఉన్న బీజేపీని ప్రశ్నించడానికి రేవంత్ రెడ్డి గారికి భయం, అందుకే డైవర్ట్ చేయడానికి ఇద్దరు ఎంచుకున్న మార్గం కేటీఆర్ని టార్గెట్ చేయాలి. తొలి ఏకాదశి సందర్భంగా కుక్కడపల్లి వివేకానంద నగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సంపూర్ణ చందన అలంకారంలో స్వామివారిని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు పొందాలని ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణాచార్యులు కోరారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమోస్థానం బ్రహ్మాండే నాస్తికించన, వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. నేడు ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి, దీన్ని శయన ఏకాదశి అంటారు. ప్రతి సంవత్సరం కూడా మన ఆలయం కూకట్పల్లి వివేకానంద కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారికి సంపూర్ణ చందనాలంకరణ ఏర్పాటు చేయబడుతుంది. వినాయక నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో అమ్మవారి శరన్నవరాత్రోత్సవములు, అదేవిధంగా కార్తీక మాసంలో ప్రతినిత్యము కూడా కార్తీక దీపోత్సవము, ఆకాశ దీపోత్సవము జరపడుతున్న ఆలయంలో ఎవరు ఏ భక్తులు ఏ కోరికలతో ఆలయానికి వస్తారో ఆయా కోరికలు స్వామివారు తీరుస్తారు. జై శ్రీమన్నారాయణ. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో గంజాయి కలకలం రేపింది. ఫెర్టిలైజర్ షాప్లో ఈగల్ స్పెషల్ టీం తనిఖీలు నిర్వహించగా సుమారు 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుంది. షాపు యజమానిని విచారించిన పోలీసులు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసినట్లు సమాచారం. జనగామ జిల్లా లింగాలగనపురం మండలం కల్లెం గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు నక్కీర్త శ్రీనివాస్ సాంప్రదాయ వరి సాగుకు బదులుగా 35 ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టి అధిక ఆదాయం పొందుతున్నారు. డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్, ఫెర్టిగేషన్ వంటి ఆధునిక పద్ధతులతో నీటి వినియోగాన్ని తగ్గిస్తూ లాభాలను పెంచుకున్నారు. రైతుల పంటల వైవిధ్యీకరణ, శాస్త్రీయ సాగు పద్ధతులు అవలంబిస్తే మెరుగైన ఆదాయం పొందవచ్చని శ్రీనివాస్ సూచించారు. పచ్చిమిర్చి, బెండ, కీరదోస, చిక్కుడు ఇలా ఒక 10 నుంచి 12 రకాల కూరగాయలు మా పొలంలో సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను సాగు చేసే విధానం శాస్త్రీయ విధానంను కొద్దిగా జోడించి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో డ్రిప్ తీసుకోవడం జరిగింది. డ్రిప్ ద్వారానే నేను కూరగాయలు సాగు చేస్తున్నాను. డ్రిప్ వల్ల మనకి ఉపయోగం ఏంటంటే తక్కువ నీటితో ఎక్కువ ఎకరాలను నా యొక్క వ్యవసాయంను కొనసాగిస్తున్నాను. మరి ముఖ్యంగా నేను రైతులకు చేయాల్సిన, తోటి రైతులకు చేయవలసిన సూచన ఏంటంటే పూర్తి స్థాయిలో శాస్త్రీయ పద్ధతితో మంచి అవగాహన కలిగి వరికి బదులుగా కూరగాయలు సాగు చేసుకుంటే
ఎంతో రకంగా ఏదో రకంగా మనకు కుటుంబానికి ఎస్సీ వర్గీకరణ తర్వాత అమలవుతున్న రోస్టర్ విధానం వల్ల మాలలకు ఉద్యోగాలు విద్యా అవకాశాల్లో అన్యాయం జరుగుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నై ఆరోపించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం రోస్టర్ విధానాన్ని తక్షణమే పునఃసమీక్షించి మాలలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ బీసీ సంఘం అడుగుతలేము. ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు 9% మాలలకు, 9% మాదిగలకు, 5% మాలలకు, 5% ఉన్నోళ్లకు అన్యాయం జరుగుతుంది అంటే 5%మే మాకు. అయినా దాంట్లో అన్యాయం జరుగుతుందంటే ఈ రోసర్ పాయింట్ అనేది అడ్డుపడుతుంది. 2-3 దినాల్లో కేబినెట్ మీటింగ్ పెట్టి సీఎం తోటి మాట్లాడి మేము కూర్చోబెడతామని మన వర్గీకరణ కమిటీ కూర్చొని చెప్పింది. ఆ హామీ ఇచ్చినందుకు కూడా మా వాళ్ళందరూ, మా సోదరులందరూ సపోర్ట్ ఇచ్చినందుకు అభినందనలు జరుపుతుండా. అదేవిధంగా మన పాపయ్య గారు మాట్లాడాలని కోరుతున్నాను. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో సిఐటి ఆధ్వర్యంలో కొవ్వొత్తులు విజిల్స్తో నిరసన చేపట్టారు. సిఐటిలో అఖిల భారత నాయకులు జి బేబీ రాణి, పెన్షనర్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, బుద్ధిస్ట్ సొసైటీ నాయకులు డాక్టర్ భానుమతి మాట్లాడుతూ 12 ఏళ్ల కాలంలో 154 ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగాయని, ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల వేల మంది విద్యార్థులు నష్టపోయారని ఆరోపించారు. భారతదేశ స్వతంత్ర చరిత్రలో జూలై 20వ తేదీ మాయని మచ్చలా మిగిలింది. ఈ 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనలో మోడీ ఆధ్వర్యంలో రేపటి దేశ నేటి పౌరులే రేపటి భావి భారత పౌరులనే అంశంగా ఢిల్లీ నగర వీధుల్లో నీటి ఎగ్జాము అవినీతిని పరిపాలించే బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే 12 సంవత్సరాల కాలంలో 152 రకాల పేపర్ లీకేజీలు జరిగాయి. అనేక రకాల వ్యక్తులు దాంట్లో ప్రవేశం ఉంది. ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందినటువంటి మంత్రులు ఉన్నారు. రాష్ట్రాలే మరి ఎవరి కోసం ఆయన పనిచేస్తాడు, ఎవరి కోసం ఉంటారు, పాలక వర్గాల సొత్తుగా కొనసాగుతారా? ఇది చాలా అన్యాయమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఐటి ఈ అన్నిటి మీద సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉద్యమాన్ని కొనసాగుతున్నాం. అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు జేఏసీ ప్రభుత్వ జీవో ఆర్టీ 678ను వ్యతిరేకిస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించింది. 92 ఎకరాల చెరువును 400 ఎకరాలకు పైగా చూపిస్తూ తమ లేఅవుట్లు, పట్టాభూములను అక్రమంగా చెరువు పదిలోకి చేర్చారని ఆరోపించింది. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఇంత కుట్రపూర్తిగా చేయవలసిన అవసరం లేదు. మా అందరి యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. మా ఆస్తులు సరే న్యాయం జరగాలి. ఆ తర్వాతే కదా ఏదైనా చేయవలసింది. దాని ఐడి నెంబర్ మార్చేయడం వల్ల ఇది ఒక కొత్త చెరువులా కనిపిస్తూ చూపిస్తూ కొత్త చెరువుకి సుందరీకరణ చేస్తారు. ఇటు హైడ్రా గత 2024 సంవత్సరం నుంచి హైడ్రా సంస్థ కూడా వచ్చిన తర్వాత కూడా, విభాగం వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరగడం లేదు. ఈ యొక్క ఫండ్స్ యూటిలైజ్ చేయడం అంటే ప్రజాధనము, ప్రభుత్వ ధనము దుర్వినియోగం అయ్యే విధంగా ఈ యొక్క చర్య తెలుస్తుందని మేము చెప్పాలనుకున్నాం. హైదరాబాద్ హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో న్యూ ఇండియా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జేవీ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ఆకలి చావులు, ఆత్మహత్యలు, దోపిడీలు, అవినీతి లేని రాజ్య నిర్మాణమే పార్టీ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా పాషా మాధవరావును తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గౌరవ పాషా మాధవరావు గారిని ఆహ్వానించడం జరిగింది. బాధ్యతలను ఇవ్వడం జరిగింది. న్యూ ఇండియా పార్టీ ఈరోజు తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా ముందుకు తీసుకుపోవడం జరుగుతోంది. న్యూ కాన్సెప్ట్తో ఈ యొక్క భారతదేశ తలరాతను మార్చాలనే ఒక కొత్త నినాదంతో మేము ముందుకు వెళ్తూ ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది. రాబోయే ఎన్నికల ద్వారా గెలిపించుకొని రేపు శాసనసభలో మా యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేతబట్టి వారు ముందుకు వెళ్ళడానికి సంసిద్ధులైన సందర్భంగా వారి యొక్క మంచి ఆలోచన విధానాన్ని, వారి యొక్క చొరవను, వారి యొక్క ముందు చూపును మేము గ్రహించి వారికి ఈ యొక్క అతి ప్రధానమైన ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. వారు ఈ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ యొక్క మా కాన్సెప్ట్ను ముందుకు తీసుకెళ్లే క్రమంలో వారు వెళ్తారని చెప్పి ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవడంతో రైతులు సబ్స్టేషన్ ముట్టడించి నిరసన తెలిపారు. కరెంటు కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ నిరంతరాయంగా న్యాయమైన విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు డిమాండ్ చేశారు. మంత్రి వస్తాడు ఐడికే ఈ లైన్ మ్యాన్ కరెంటు ఈ లైన్ మ్యాన్ వీడికి రావద్దు, ఎవరు రావద్దు, తాళ వేసి పని చేయరు. భువనగిరిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషమాత దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. దాతలు నరాల జంగయ్య పప్పు, 40 కిలోల బియ్యం, వీరాంజనేయ కిరాణం జనరల్ స్టోర్ కృష్ణమూర్తి 25 కేజీల బియ్యం, కుకుటప్పు అంజమ్మ 25 కేజీల బియ్యం, సకిలం వీరేశం కూరగాయలు, ఇటుబైన రాజు మంచినీళ్ళు అందించి కార్యక్రమానికి సహకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థి శక్తి ముందు బీజేపీ ప్రభుత్వం తలవంచిందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చారిత్రాత్మక విజయమన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తనకెవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. భువనగిరిలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.